హైదరాబాద్ మాధాపూర్లోని మంచు విష్ణు కార్యాలయంపై సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 5 అవర్స్ నుంచి ఐటీ జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు ఇటీవలే భారీ బడ్జెట్ తో కన్నప్ప సినిమాను నిర్మించారు. ఆ సినిమాకు అయిన బడ్జెట్ పై అధికారులు ఆరా తీస్తున్నారు. ట్యాక్స్ జీఎస్టీ ఎగవేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అక్కడ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాను అంటూ ముందు నుండి దీనికి సంబంధించి కన్నప్ప మూవీకి సంబంధించి మార్కెటింగ్ చేసుకున్నారు, కానీ జీఎస్టీ చెల్లించలేదు అన్నట్టు వినిపిస్తోంది. నిజమేనా? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, అయితే సుమారుగా 5 గంటలుగా కూడా కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు అయితే 2 బృందాలుగా కూడా 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్యాలయంలో అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మాదాపూర్లోని కావూరు హిల్స్లో కూడా లొకేటెడ్ అయి ఉంది కాబట్టి ఇక్కడికి 2 బృందాలుగా కూడా జీఎస్టీ అధికారులు అయితే వచ్చారు. అయితే ఈ సినిమాకి సంబంధించి పూర్తిగా 150 కోట్ల రూపాయల వరకు కూడా ఆ బడ్జెట్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమా నిర్మించినటువంటి క్రమంలోనే కేంద్రానికి కట్టాల్సినటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో, అయితే ఆ మూవీకి సంబంధించినటువంటి జీఎస్టీ కట్టలేదు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి అటు అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఈరోజైతే ఆ యొక్క కార్యాలయంలో కూడా సోదాలు అయితే నిర్వహించారు. ఇప్పటికే ఇక్కడికి సినీ నటుడు మోహన్ బాబుతో పాటు ఈ యొక్క సినిమా రచయిత అయినటువంటి కోన వెంకట్ కూడా ఈ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అయితే పలు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ యొక్క సినిమాలో నటిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచి రెమ్యునరేషన్స్ తీసుకొచ్చి ఇచ్చారు, కేవలం 150 కోట్లు మాత్రమే అని చెప్పి బడ్జెట్ చూపిస్తూ ఉన్నారు. బట్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమారు, అలాగే మోహన్ బాబు ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా సినిమాలో ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ మాత్రం ఇంతే అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వీళ్ళకి డబ్బు అందింది అనేటువంటి దానిపైన కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. దానికి సంబంధించి తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు సర్తాజ్. అయితే ముఖ్యంగా కేంద్రానికి సంబంధించి కట్టాల్సినటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కట్టలేదు అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి తనిఖీలు కూడా చేస్తూ ఉంది. అయితే కేంద్రానికి సంబంధించినటువంటి జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం అయితే 2 బృందాలుగా ఈ తనిఖీలు అయితే కొనసాగిస్తూ ఉంది. దీనికి సంబంధించి మంచు విష్ణుని మీడియా సంప్రదించినప్పుడైతే నాకు మీరు చెప్తుంటేనే ఈ విషయం తెలుస్తూ ఉంది, ఇప్పటివరకు కూడా నాకు ఈ విషయం అయితే తెలియదు, బట్ అధికారులు సోదాలు నిర్వహిస్తేనే మేము ఎక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి ఈ సినిమాని నిర్మించామో, అలాగే ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్స్ ఇచ్చామో అనేటువంటి కూడా బయటబయలవుతుంది. కాబట్టి అధికారులు పూర్తిగా ఆ యొక్క తనిఖీలు చేసేటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ ఫ్యాక్టరీ అంటే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నింటి పట్ల కూడా పూర్తిగా అధికారులు అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి కన్నప్ప సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కూడా తీవ్ర అవాంతరాలు అయితే ఎదుర్కొంటా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క విచారణ అయితే తనిఖీ అయితే ముగిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సర్తాజ్. ఒక బృందం ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇంకొక బృందం అయితే తనిఖీలు కొనసాగిస్తూ ఉంది సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సిఎస్ మొత్తానికి కన్నప్ప ఒక భారీ బడ్జెట్ సినిమా అంటూ కూడా మార్కెటింగ్ చేసుకున్నారు మంచు విష్ణు. అయితే ప్రెసెంట్ అదే కన్నప్ప ఆయనకి ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టిందని అనుకోవాలి. ప్రెసెంట్ అయితే జీఎస్టీ అధికారులు అక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 5 గంటల పాటు తన ఆఫీస్ దగ్గర సోదాలు కొనసాగుతున్నాయి.